సంసారం విధి మరి మట్టి పాలురా ఎన్నాళ్ళకైనను ఒడిగిపో చెప్పితే వినవా జగతిలో చెప్పితే వినవా జగతిలో వినరాదా నా మాట విబుధుల బాట చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్ను మూసి తెరచినంతలో కలిపిలేములు మాయురా కన్ను మూసి తెరచినంతలో కలిపిలేములు మాయురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా మాయ సంసారం బురా ఇది మనసు నిలుకడలేదురా మాయ సంసారం బురా ఇది మనసు నిలుకడ లేదురా నాది నీది అనుచునరుడా నాది నీది అనుచునరుడా వాదులాడా బోకురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా అంటే ఈ యొక్క చంచలమైనటువంటి ఈ యొక్క మాయ సంసారాన్ని మనం అందరం కూడా చూసుకొని ఏవైతే భ్రాంతులకు భ్రమలకు మనము కారణమవుతున్నామో ఇది ఆ శాశ్వతమైనటువంటి ఈ యొక్క పరమాత్మ స్వరూపం ఏదైతే శాశ్వతమైనటువంటిది ఏదైతే పరిపూర్ణ పరబాహ్యం నుంచి లేకతోచినటువంటి ఈ ఎర్క స్వరూపము అది జగత్ రూపంగా దాల్చి ఈరోజు మనము ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా పంచభౌతికమై ఈ యొక్క దేహం అంతా కూడా నడుస్తుందని మనకు తెలియజేస్తున్నారు. అట్లాగే ఇంకొక మాట చెప్పాలంటే నేను అది ఒక చరణం మర్చున్నాను, మళ్ళీ మధ్యలో నాకు అయితే నేను మళ్ళీ పాడతాను ఆ పాట జైఫల్ వస్తుంది, మళ్ళీ నాకు అవకాశం ఇవ్వాలి. అది నేను 2 నిమిషాల్లో మళ్ళీ కరెక్షన్ అవుతుండదు ఒకసారి, అది తప్పిపోతుంటది. కాబట్టి నాగేశ్వరరావు గారి గాత్రం మంచి గాత్రము, ఆయన ఏది పాడినా బాగా రుచిగా ఉంటుంది. కాబట్టి మరి చక్కగా పాంచభౌతికమైనటువంటి యొక్క ఈ శరీరం ద్వారా మనమందరం కూడా ఎన్నో విషయాలు తెలుసుకొని ఈ శరీరాన్ని ఉండగానే లేనటువంటి యొక్క లేకుండా చేసుకోవాలని చెప్పి వారి యొక్క మొట్టమొదటి యొక్క వాక్యంలో చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడు సమరసానంద పూర్ణానంద రెండో పూర్ణానంద శ్రీ బొడ్డు సత్యనారాయణ స్వామి వారు మాట్లాడతారు. కింద जय सद्गुरु प्रभु महाराज की, गुरु महाराज की, अनंत कोटि साधु मंडल की, सभाध्यक्षुడు श्री ఆల్ ఇండియా సమాఖ్య అధ్యక్షుడు శ్రీ నాగులు వెంకటేశ్వర నాయుడు గారికి, అలాగే గౌరవ అధ్యక్షుడు సమరసానంద వారికి, అలాగే తిరుపతి స్వాముల వారికి, రాగా నాగేశ్వరరావు గారికి, తదితర గురువులకు, గురుమాతలకు, శిష్యులకు, ప్రశిష్యులకు అందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు. పూర్ణానంద గురు శిష్యం నిర్మలానంద శుభోదకం నాగమాంబ సమేత
నిర్మలానంద భైరవ స్వామి దేశికేంద్రం సద్గురుభ్యో నమో నమః. నమ్మకురా ఈ దేహము, నమ్మకురా ఈ దేహము, ఎమ్మహిని లోపలను జనని గర్భమునందు. నమ్మకురా ఈ దేహము, ఎమ్మహిని లోపలను జనని గర్భమునందు. 9 మాసముల నుండిన పిమ్మట భూలోకమునకు వచ్చేనిదిగోరా, కొన్నాళ్ళుండి పోయేటందుకురా. కమ్మాని పలుకులు క్రమముగా పలుకోచు, క్రమాని పలుకులు క్రమముగా పలుకోచు, బొమ్మలాటల వాలే వానే మరణింతోరు. దమిడై నన్ను చేయుదుర ఈ జీవి కాస్త పోయే పిమ్మట. కుమరింటి కుండవలను పగిలితే పసలేదు సుమిరా, వచ్చేనిదిగోరా, కొన్నాళ్ళుండి పోయేటందుకోరా. ఇది ఎడమర్చి చెప్పవలసిన అవసరం లేదు కదా. అర్థమైందా లేదా? ఎలాగ అర్థమైంది? నమ్మకురా ఈ దేహము, ఇగో ఈ దేహాలన్నీ కూడా, ఈ దేహాలే కాదు 84 లక్షల జీవరాశుల దేహాలన్నీ కూడా. నమ్మకురా ఈ దేహము, ఎమ్మహిని లోపలను జనని గర్భమునందు. 9 మాసముల నుండిన పిమ్మట, 9 మాసాలు ఉన్న తర్వాత బయటకు వచ్చింది. భూలోకమునకు వచ్చేనిదిగోరా, కొన్నాళ్ళుండి పోయేటందుకురా. కమ్మాని పలుకులు క్రమముగా పలుకొచ్చు, బొమ్మలాటల వాళ్ళే వానే మరణింతోరు. దమ్మిడైనన్ను చేయదుర ఈ జీవి కాస్త పోయిన పిమ్మట. కుమ్మరింటి కొండవలను పగిలితే పసలేదు సుమిరా, వచ్చేనిదిగోరా, కొన్నాళ్ళుండి పోయేటందుకురా. ఇది 84 లక్షల జీవరాశులు అంటే అర్థమైంది కదా మనకి. మన పెద్దలందరూ చెప్తున్నారు కదా, విన్నారు కదా మీరందరూ. అంటే జలచరములు కానీ, భూమి మీద ఉన్నటువంటి వృక్ష జాతులు కానీ, జీవులు కానీ, క్రిమికీటకములు కానీ, బ్యాక్టీరియా కానీ, మొత్తం జీవులన్నీ కలిపితే 84 లక్షల రకాలు. ఈ రకాల గతి అంతా కూడా ఇదే. పుడతానే ఉన్నాయి, పెరుగుతానే ఉన్నాయి, మరణిస్తానే ఉన్నాయి. దాంట్లో మనం అతీతులుగా ఉన్నామంటే మనం అదే పని. మానవుడు అతీతుడు కదా. మానవుడు ఈ ఎన్ని జన్మల కన్నా అతీతమైనటువంటి జన్మ ఇది. దీనికి అదే గతి. మరి ఏం చేయాలి? అందుకే యాగయ్యదాస్ గారు పద్యంలో చెప్పారు, మానవుండై బుట్టి మరి తీవ్ర మోక్షేక్ష ఉండవలెన్ను ఇట్టి ఇరువిలోన. మనిషి పుట్టిన తర్వాత తీవ్రమైన అపేక్షతో ఉండాలట మోక్షం యందు. మానవుండై బుట్టి మరి తీవ్ర మోక్షేక్ష ఉండవలెను ఇట్టి ఇరువిలోన. సజ్జనశీలుడై సత్సంగమును చేసి భక్తి విలక్షణాభ్యాసముంది. యుండి శ్రీ సద్గురు ఉపదేశమున సాంఖ్య తారక అమనస్క తత్వ నిరిగి. ఎరిగిలేనెరుకచే పరిపూర్ణమున చూసి జగతియు గంభీంద్ర జాలమనియు. చచ్చదాకను నిద్రలో వచ్చేదాకా ఈ గుట్టు మరువని వాడు ఇక పుట్టబోడు. చచ్చేదాకా, నిద్రలు వచ్చేదాకా ఈ గుట్టు మరవకుండా ఎవరైతే ఉంటారో, అమ్మాయి మీరు 2 నిమిషాలు ఉండండి, ఇంకా టైం అలాగ ఒక అరగంటలో